గారు, మరి కృష్ణవేణి గారి వర్షన్ విన్నారు. టీడీపీ నుంచి మాత్రమే కాదు, అటు జనసేన అటు బీజేపీ నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇక్కడ టాలెంట్ ఇంపార్టెంటా, త్యాగం ఇంపార్టెంటా? ఇప్పుడు మొదటగా కృష్ణాంజనేయులు గారు మాట్లాడినట్టు కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన సమాధానం చెప్పాలి. కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ గా కొంత బ్యాలెన్స్ గా మాట్లాడాలనే ఉద్దేశం అయితే జీవి రెడ్డి గారి వ్యవహారం చేశారు. వాస్తవంగా జీవి రెడ్డి గారి వ్యవహారంలో జీవి రెడ్డి గారు పార్టీలో రాగానే జీవి రెడ్డి గారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో అతి తక్కువ మందికి ఇంపార్టెంట్ అమ్మ నేషనల్ స్పోక్స్ పర్సన్. మామూలుగా పార్టీలో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు మామూలుగా ఉంటారు. కానీ జీవి రెడ్డి గారికి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆ రోజు వచ్చిన తర్వాత వెంటనే చాలా కొద్ది రోజుల్లోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నేషనల్ స్పోక్స్ పర్సన్ గా జీవి రెడ్డి గారికి ఇచ్చారు. జీవి రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన పార్టీలో కష్టం చేశాడు, కష్టం చేయలేదు, ఈ రోజు పార్టీ రాజీనామా చేశాడు కాబట్టి ఎవరు చెప్పడం. అయితే ఇచ్చిన తర్వాత ఆయనకి ఇందాక ఇప్పుడు జనసేన ఆమె చెప్పినట్లుగా పార్టీ కోసం కష్టం చేసిన గుర్తి చాలా కష్టం చేసుకొచ్చేసేవాడు అని ఏ వర్షంలో అయితే మాట్లాడారో దానికి 100% ఏకీభవిస్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే ఆలోచన చేసి జీవి రెడ్డి గారి కాలేజ్ అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చి వెంటనే మన ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏపీ కేబినెట్ చైర్మన్ కూడా ఆయనకు అవకాశం వచ్చింది. కాకపోతే ఆ జీవి రెడ్డి గారి యొక్క ఆయన ఏపీ కేబినెట్ తీసుకోవాల్సినటువంటి ఏదో దాని కొంత ప్రక్షాళన లేకపోతే విషయంలో ఎండి దినేష్ కుమార్ గారితో కొంత క్లాష్ వచ్చిన మాట మనకు అందరికీ కూడా తెలిసింది. అయితే ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృష్ణాంజనేయులు గారు చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జీవి రెడ్డి గారికి అనుకూలం అంటే కొంత బ్యాలెన్స్ గా కార్యకర్తలు జీవి రెడ్డి గారికి ఈ విధంగా జరిగిందేమో, లేకపోతే పార్టీ ఈ విధంగా తీసుకోకుండా మాట్లాడాల్సిందేమో అనే చర్చ ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉన్నప్పటికీ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లో ఉండే కొంత అవగాహన నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జీవి రెడ్డి గారు కూడా దీని కన్సర్న్ మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఉండాలా, లేదంటే చంద్రనాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి ఉండాలా, తీసుకెళ్లకుండా లోకేష్ గారు తీసుకెళ్లకుండా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఎందుకు అడిగారమ్మా ఎవరెవరికి ఎమ్మెల్సీకి పోదారని. మేము బహిరంగ మీడియా ఛానల్లో కూర్చొని మేము 4 పోటీ చేస్తున్నాం, 4 స్థానాల్లో మేము ఉంటాం, 1 స్థానం జనసేనకి ఇస్తున్నాం, లేకపోతే 2 బీజేపీకి ఇస్తున్నాం, లేకపోతే 2 జనసేనకి ఇస్తున్నాం, లేకపోతే టీడీపీ 5 తీసుకుంటుంది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. జీవి రెడ్డి గారు కూడా ఆ రోజు పత్రికా ముఖ్యంగా అంటే ప్రెస్ కు వచ్చేసి ఆ విధంగా మాట్లాడడానికి కొంత పార్టీ క్రమశిక్షణ దాని కింద తీసుకొని జీవి రెడ్డి గారి విషయంలో అది జరుగుతూ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ రోజు ఆ ఏపీ కేబినెట్ ఎండి ఆయన ఉన్నారో వారిని కూడా ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి పంపించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేసే ఉద్దేశంతో తప్ప ఈయన మీద ఏదో చేయాలా ఆయన మీద ఏదో కాదని ఉద్దేశం కాదు. అలాగే ఇప్పుడు మన జనసేన నాయకులు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఏది పార్టీ త్యాగాలు జనసేన పార్టీ చాలా త్యాగాలు చేసింది. మామూలుగా కుటుంబ రాజకీయాల్లో నేను ఇందాక కూడా చెప్పినట్టుగా వాళ్ళ త్యాగాలు కాదని లేవు, ఖచ్చితంగా వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఓన్ సింబల్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన మిగతా వాళ్ళు కాకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా అటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ సింబల్ ఎలక్షన్ అంటే వాళ్ళ ఓన్ సైకిల్ గుర్తు ఏదైతే పోటీ చేస్తుందో చేశారు. మా వైపు నుంచి కూడా మేము కూడా జనసేన పోటీ చేసిన దగ్గర భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన దగ్గర మన పార్టీ కాదు అలయన్స్ పార్టీ అనుకోకుండా పోటీ చేశాం. అయితే ఖచ్చితంగా కూటమి రాజకీయాల్లో నేను ఇందాక చెప్పాను కదా, మా తెలుగుదేశం పార్టీ కాదు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగిన అంటే అంతకుముందు ఆల్రెడీ 40 సంవత్సరాలుగా ఉన్న పార్టీ కాబట్టి 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలుగా 25 నియోజకవర్గాల పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసేటువంటి కేడరు నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనసేనకి ఇచ్చిన 21 దగ్గర కావచ్చు, బీజేపీకి ఇచ్చిన సీట్లో కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎట్లయితే ఇప్పుడు మన జనసేన నాయకులు లేకపోతే మామూలుగా బీజేపీలో చెప్తున్నా మా పార్టీ నాయకత్వం కొంత కోల్పోయిందని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూడా కొంతమంది ఆశావాదులు అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. టీడీపీలో కూడా చాలా మంది ఉన్నారు కదా మధుసూదన్ గారు, టీడీపీలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళు కూడా అధిష్టానం మీద కొంచెం గురుగానే ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారేమో అని ఆశతో ఉన్నారు. మరి ఈసారైనా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని సంతృప్తి పరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? వాస్తవం మాట్లాడాలనుకుంటే రాజకీయాల్లో ఎంత చేసినా ఎంత మందికి అవకాశాలు ఇచ్చినా నిరాశ నిస్పృహ లేదు. 100% చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూర్చొని బ్రహ్మాండంగా చేసేసింది ఒక్కడుగా రసం తృప్తిగాడనే మాట నేను చెప్పను. ఖచ్చితంగా ఎక్కువ మందికి అంటే పార్టీ కార్యకర్తల్లో పార్టీగా పనిచేసే వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే ప్రయత్నం కూటమి పార్టీ చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన నాయకత్వం కూడా కలుపుకొని చేస్తుంది. కానీ ఎంత చేసినా ఎంత కూర్చొని ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కొంతమంది పార్టీ నాయకత్వానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అవకాశాలు కోల్పోవచ్చు. అయితే అవకాశాలు కోల్పోయిన వేళ
ఇంకా మనకు అవకాశం రాదు, నిరాశ నిస్పృహకు పడవలేదు. ఇది పార్టీ నాయకత్వం, పార్టీ కేవలం మనందరం కూడా గుర్తుంచుకోవాలా. అటు జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఎవరైనా కూడా మళ్ళీ అంటే ఈ రోజు ఈ అవకాశం రాకపోవచ్చు, రేపటి రోజు మళ్ళీ ఇంకో దాంట్లో మాక్సిమం మన 1-2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దేవాలయ పాలక కమిటీలో కూడా మనం చాలా మంది సభ్యులు పెంచాము, అలాగే మార్కెట్ కమిటీలో కూడా సభ్యులు పెంచాము. అంటే ఎక్కువ మందికి అవకాశం కల్పాలని ఉద్దేశంతో ఈ రోజు దేవాలయ పాలక వర్గాల సభ్యులు పెంచాము. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఈ రోజు మార్కెట్ కమిటీలో కొన్ని అయితే దాన్ని అంటే కలిసి ఉంటే దాన్ని అంటే ఒకసారి అనలిస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని అనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 3 పార్టీలు కూడా కలిసి ఈ యొక్క రాబోయే నామినేటెడ్ పదవి లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కావచ్చు, ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి చర్చలు చేసుకొని గౌరవప్రదంగా 3 పార్టీలు కూడా సీట్లు తీసుకొని రాబోయే రోజుల్లో చిన్న చిన్న అరమరికలు లేకుండా, అంటే భారతదేశంలో ఉండే చాలా రాష్ట్రాల్లో కూటమి పార్టీ అధికారులు ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేకమైందంటే ఇక్కడ కూటమి పార్టీ కలిసి ఉండే దాంట్లో ఏదైతే ఆ రోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేమందరం అంటే ఒక కాన్సెప్ట్ ఈ అధికారానికి ఈ దుర్మార్గాన్ని దూరంగా ఉంచాలా, మనందరం కూడా కలిసి పనిచేయాలా, ఇక్కడ అధికారం కాదు, అది పదవుల శాస్త్రం కాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా. గౌరవ చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత వెనుకబడున్నా దాన్ని తీసుకుపోవాలా అనే దాంతో గౌరవ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయనకు మాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు అంటే ఎంత గౌరవమో, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా మాకంతే గౌరవం. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎక్కువ ఇష్టం కూడా. ఎందుకంటే మన పార్టీ నాయకత్వాన్ని సమర్థించి పార్టీలో త్యాగాలు చేసి భారతీయ జనతా పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో మాట్లాడి భారతీయ జనతా పార్టీని కూడా కలిపి తీసుకొచ్చిన దాంట్లో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్రను కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు కేంద్రం నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంతో ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం, నరేంద్ర మోడీ గారి యొక్క ఈరోజు రాష్ట్ర పార్టీ నాయకులు పురంధరేశ్వరి గారు కావచ్చు, లేకపోతే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాకు ఎంతో సహకారం ఇచ్చి ఈ రోజు రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఘోరంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే దాంట్లో వాళ్ళు కూడా సహకరిస్తున్నారమ్మా. వాళ్ళకు కూడా శ్రీదేవి గారు మధుసూదన్ గారు మధు గారు అనలిస్ట్ ఒక మాట చెప్తున్నారు, విందాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడము దాని వల్ల కొంత ప్రభుత్వానికి అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవం. అలాగని ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి వెంటనే ఆయన ఒక రాజీనామా చేస్తే పార్టీకి అదే విధంగా ఫైబర్ నెట్ చైర్మన్ అన్నిటికీ రాజీనామాని వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు ఆమోదించారు. దీని వెనక చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒకవేళ ఈ విధంగా మాట్లాడటమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వాళ్ళిద్దరూ బోడిద కోసం బహిరంగంగా తిట్టుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పిలిస్తే కనీసం జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు, సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. అలాంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే జీవీ రెడ్డి ఈ మాట్లాడటం వెనక అదే విధంగా రాజీనామా వెనక ఏదో రాజకీయ వ్యూహం ఉంది జీవీ రెడ్డికి కూడా అనేటువంటి చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుందండి. ఇంటెలిజెన్స్ ద్వారాగా చంద్రబాబు నాయుడికి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే జీవీ రెడ్డి రాజీనామాని వెంటనే ఆమోదించారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది. ఎందుకంటే కేడర్ అంతా జీవీ రెడ్డికి మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు ఎస్ నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అని సంతకం చేశారు. దీంట్లో ఏంటి అని అంటే జీవీ రెడ్డికి తెలియదేం కాదు, ఫైబర్ నెట్ లో ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నటువంటి చైర్మన్ తను ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయనే డిక్టేట్ చేయలేడు. అదే విధంగా వాళ్ళ మంత్రులతో సమన్వయం చేసుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, ఇలాంటి విషయాలన్నీ జీవీ రెడ్డికి తెలుసు. కానీ ఈ ఇష్యూ ద్వారా ఏంటి అని అంటే అతను ఈ నామినేటెడ్ పోస్ట్ కానీ మిగతా విషయాలు కానీ దీని ద్వారాగా రాజకీయంగా నాకేం పెద్ద ఉపయోగం లేదు, అతను భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు వేరే ఉన్నాయి అనేటువంటిది. అది ఏమిటి అని అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు జీవీ రెడ్డి ఒక ఆయనకున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులుగా కీలకంగా ఉండేటువంటి జర్నలిస్ట్ మిత్రులకు సంబంధించి వాళ్ళ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ జర్నలిస్ట్ మిత్రుడు ప్రముఖ ఛానల్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మిత్రుడు కూడా ఆయన ఆ ఛానల్ వదిలేసి బీజేపీకి సంబంధించినటువంటి ఒక నేత ఛానల్లో సీఈఓగా జారబోతున్నారు.
జీవీ రెడ్డి కూడా ఆ విధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో టచ్ లోకి వెళ్ళిన తర్వాతే ఈ విధంగా ప్రభుత్వం మీద విమర్శలు ఫైబర్ నెట్ కు సంబంధించినటువంటి అంశాలు రాద్ధాంతం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టాలి అనేటువంటిది, ఇలాంటి వాళ్ళను కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి లాగాలనేటువంటి ప్రయత్నం బీజేపీ వైపు నుంచి కూడా చాప కింద నీరులా జరుగుతోంది అనేటువంటిది ఏమంటారు రవి గారు, రవికిరణ్ గారు?